నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నేడు నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డ్ మరియు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల యొక్క జాబితాను నేడు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొందరు లబ్ధి పొందినటువంటి వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్ఎస్టీవీ ప్రతినిధులు అధికారుల వివరణ కోరగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఇది నిరంతర ప్రక్రియ అని, లబ్ధి పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ జాబితాలో లబ్ధి పొందిన వారి కొరకు ఫిర్యాదు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇటీ కౌంటర్లలో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని లేదా సంబంధిత ఎంఆర్ఓ కార్యాలయాల్లో వీరు దరఖాస్తు ఇవ్వాలని తెలియజేశారు. बोर काल पे कर रहा हूँ मैं भी पुराना लगा मुझको कपड़े को चिना कर లేకపోతే మీరు ఫిర్యాదు చేసే అవకాశం పరిస్థితి ఉండదు. కంటిన్యూ మీటింగ్స్ అని మీరు నాతో అవసరం లేదు. ఆఫీస్లో అప్లికేషన్ ఇస్తే ఇన్వైట్ ఉంటుంది, నేను లేకుండా తర్వాత. నా పేరు దమ్మని రావు అండి, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, గంగాధర మండలం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం 4 సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఫీల్డ్ లెవెల్లో సర్వే చేసి లబ్ధిదారుల యొక్క జాబితాలను గ్రామ సభల్లో ఆమోదింపజేసుకోవాలనేటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల్ లెవెల్లో ఉన్నటువంటి మండల్ లెవెల్ ఆఫీసర్స్ని 4 టీములుగా విభజించి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఒకటి, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒకటి, మండల్ పంచాయతీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒకటి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ప్రతి టీంలో కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి సివిల్ సప్లై, రెవెన్యూ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి సభ్యులుగా ఉంటూ గ్రామ సభలు నిర్వహించాలని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మధురానగర్ గ్రామ పంచాయతీలో 4 ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లబ్ధిదారులను అర్హులను గుర్తించి వాటి యొక్క జాబితాను గ్రామ సభలో ఆమోదించుకోవడం జరిగింది. ఈ మొట్టమొదటిసారిగా గ్రామ సభలో పారదర్శకంగా జవాబుదారీతనంతో లబ్ధిదారులను అర్హులను ఎంచుకోవడం అనేటువంటిది హర్షణీయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి ఆదేశాలను మేము గ్రామ స్థాయిలో చేయడం జరిగింది. ఇందులో లిస్టులో జాబితాలో లేని వాళ్ళని కూడా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందున ఏదైనా జాబితాలో పేరు లేని వాళ్ళు కానీ ఒక ఫిర్యాదుల కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఈ రోజైతే ఇక్కడ ఫిర్యాదుల కౌంటర్లో వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వచ్చు, లేదా రేపటి నుంచి అయితే మండల ప్రజా పరిషత్లో కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీసులో ప్రజాపాలన కేంద్రంలో వారి యొక్క దరఖాస్తులను సబ్మిట్ చేసి వాటిని మళ్ళీ మేము
పరిశీలన చేసి అర్హులైన వారిని పథకాలను ఎంపిక చేస్తారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయాలను చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా ప్రజల ఆందోళన చెందాల్సినటువంటి పేరు లేదని కానీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు గ్రీవెన్స్లో ఇస్తే తెల్ల కాగితం మీద మీరు అప్లికేషన్ రాసిచ్చినా దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.